హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవిక వైన్స్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉండబోతుంది ఫ్రెండ్స్. మన రాణికి చికెన్ అంటే చాలా ఇష్టం. దాని గురించి ఈ వీడియో. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా చికెన్ అంటే ఇష్టమా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఆయన ఇంట్లో కనబడతలేడేంది? అయ్యో, నిన్న రాత్రి ప్రొద్దున లేచి పట్నం పోతా అన్నాడు. పోయింది ఏంది కొంపదీసి? నేను ప్రొద్దున లేద్దాం అనుకున్నా, లేవకపోతే గిట్లయితుంది అనుకోలే. ఏందే రాని, నేను ఇక్కడనే ఉంటి కదా, ఎటు పోతా అనుకున్నావే? అయ్యో, నువ్వు గీనే కూర్చున్నావా రాజు? నేను చూడకపోతే నిన్న రాత్రి నువ్వు పొద్దుగా లేచి పట్నం పోతా అన్నావు కదా, పోయినావు కావచ్చు అనుకుంటున్నా. ఊరికి పోతా అంటివి కదా రాజు, పోతలేవా ఇవాళ? పోతానే, పొద్దుగానే లేచి రెడీ అయినా ఇక్కడ కూర్చున్నా. ఇంకా ఊరు బస్సు అత్తలేదు, వచ్చినాక అంగేసుకొని అత్త చెప్పనా? రాజు, నీకు నా మీద అసలు ప్రేమ ఉన్నదంటావా? పెండ్లైనాక గిన్ని రోజులకు గిట్లా అడుగుతావేందే రాని నువ్వు? దాగిడ కూసో, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? కూసుంటా రాజు, ఎందుకు కూసోను? కూసోడానికి ఏంది గాని? 9 కొట్టంగా లేచినావు, ఇప్పుడు ఆయనకి ఇంత షాయనన్న పెట్టలేదేందే నువ్వు? షాయ దాగి పోతా కదా నేను. ఎప్పుడు చూసినా నాకేం పెడతావు, నాకేం చేస్తావు, ఇంత సాయి చేసిపోయి అంటావు గాని రాజు, ఇవాళ నువ్వు ఊరికి పోతున్నావు, మరి ఇంత పెండ్లాం ఏం తింటది? ఇంత చికెన్ అన్న పట్టుకత్తా అన్నవా రాజు నువ్వు? చికెన్ కోసమేనా నువ్వు ప్రొద్దున లేచి గింత పంచాయతీ పెడతాంది? నిన్ననే తింటివి కదా, నేను నిన్న ఆదివారం కిలో పావు చికెన్ తెచ్చిన, మొత్తం కథం చెప్తివి. నేను నిన్న రాత్రి చెప్పిన నీకు కొంచెం ఉంచుకోవే రేపు తినేవని. మొత్తం తింటా అంటివి, మొత్తం ఖాళీ చేసి పెడతీవి. ఇప్పుడు మళ్ళీ చికెన్ తెమ్మనబడితివి. గట్లంటవేంది రాజు? నేను ఫస్ట్ తినా అనుకుంటే నువ్వే కదా రాజు కొంచెమే ఉంది ఆయన తీసుకో అంటివి. అన్నాకనే నేను మొత్తం వేసుకుంటి. అందులో కొంచెం షోర్ ఉంటుంది కదనే, షోర్ వేసుకొని అయితే తిను. పట్నం కాంచి బిర్యానీ పట్టుకొస్తారా అంగ రేపు? రేపు ఖచ్చితంగా బిర్యానీ పట్టుకొచ్చుడే రాజు. పట్టుకరాకపోతే నేను ఊకుంటానా గాని ఇవాళ సంగతి ఏంది? ఆ షోర్వ ఉన్నది కానీ ఆ లొక్క ముక్క లేదు. షోర్వ లేకపోతే నేను తింటానా రాజు? నీకు తెలియదన్న సంగతి? ఈ ఎండాకాలం చికెన్ బాగా తినద్దే, వేడవుతుంది. నీకు చెప్తే అర్థమైతలేదు. అడ బయట బర్డ్ ఫ్లూ వస్తుందటనే, అవి తింటే చికెన్లు తింటే చస్తాండట జనాలు. ఏ రాజు, నా గురించి తెలిసి కూడా గట్లా మాట్లాడతావేంది నువ్వు? చికెన్ తింటే చచ్చుడు కాదు, తినకపోతేనే నేను చస్తా. నాకైతే ముందు చాయ్ పెట్టుపో, మళ్ళీ బస్సు వస్తుంది, నేను పోవాలి జల్దీ. నేను చికెన్ గురించి మాట్లాడుతా ఉంటే నువ్వుకే సాయ పెట్టు అంటవేంది రాజు? బస్సు వచ్చేసరికి లేట్ అవుతుంది కానీ తొందర పోయి చికెన్ పట్టుకరాపో. ఏందిరా రాజు, తెల్లారులు ఇవ్వంగానే మొగుడు పిల్లలేందో ముచ్చట్లు పెడతాండ్రు. ఏం లేదే చిన్నవ్వ, పొద్దుగాలని గిట్టుదారి పట్టినవేమే? ఏం లేదు రాజు, నాదొకటి పుంజు గిట్టే వచ్చింది, ఇటు మోకాన వచ్చింది, నువ్వు చూసినావా అని. కాదత్తా, రాజేమి వాళ్ళ పట్నం పోతాండు, నేను ఇవాళ ఏం కూర వండుకుందామని ఆలోచిస్తున్నా. పట్నం పోతున్నావా రాజు? నాకోటి మంచిది పట్టు చీర కొనుక్కొస్తావా? మా కొనుక్కొస్తాడు తీయత్తా. నువ్వేంది వాళ్ళ కోడిని పోతున్నావేంది? పుంజెనక పడ్డవు తెల్లారంగానే. ఏ కోడిని కోసుడు అంటే వేందే? నాకు ఇవాళ ఒక పొద్దు సోమవారం. అట్లయితే అటుకే పోవే, మొగుడు పిల్లలు ఏందో మాట్లాడుకుంటే ఇటెందుకు వస్తావే ముసలి మొగదానా? ఏడ పని పాట లేదావే నీకు? ఇంకా పట్నం పోయి చీరలు కొనుక్కరావన్నా. నీ పెళ్ళాంగ అట్లా అంటారేంద్రా రాజు? దాని గురించి నీకు తెలియదా అవే అత్త? పోసప్పుడేక పోతానరా, ఊకే చికెన్ దేకురా రే, అది చెప్పింది కదా అని. ఏందో బాడీ ఫుల్ వస్తుందట రోగం. ఇగో రాజు, ఇప్పటికైనా చెప్పు, చికెన్ పట్టుకొస్తావా పట్టుకరావా? ఆ ముసల్దాని కోడిని నేనే దాచిపెట్టిన రాజు. నువ్వు ఒకవేళ కోడిని తేలేవనుకో, నేను ఇంట్లో కోడిని కోసుకుంటా. చిన్నవ్వ కోడిని నువ్వు దాచిపెట్టినావే, దానికి ఇట్లా తెలిసిందనుకో నీ బూర్వీకి షారుగా వస్తుంది. లేకపోతే బర్డ్ ఫ్లూ వస్తుంది, చికెన్ తెచ్చుకోకుండా అని చెప్తుందా? అది కోడిని పెంచుకుంటే దానికి రాదా బర్డ్ ఫ్లూ? కోసుకుంటా నువ్వు గిట్ట తేకపోతే. అప్పుడే పోయి గుడ్లు వండుకోవే, గుడ్లున్నాయి కదా ఇంట్లో.
గంత మంచి కోడి పుంజు ఉండగా దాన్ని కోసుకొని కూర వండుకోక నేను గుడ్లు వండుకుంటాను. అయ్యో ఇది ఎక్కడి పాపమే రాని, అది గిట్ట చూసిందనుకో నన్ను చంపేస్తుంది. మరి సక్క పోయి చికెన్ దేపో. తెత్తనే రాని, ఆ కోడిని ఇడిచిపెట్టు, నేను వచ్చేసరికి ఇంత చాయ్ పెట్టు. రాజుకి నేనంటే మస్తు ప్రేమ.